హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. సున్నిపోకండలు తయారీ విధానం చూద్దాం. ముందుగా బియ్యాన్ని 3 సార్లు కడుక్కొని 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని పిండాడించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు వేగుతూ ఉండగా మంచి ఫ్రేగ్రెన్స్ కోసం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువగా నెయ్యిని ఇష్టపడితే ఎక్కువ నెయ్యి వేసుకోండి. కొబ్బరి ముక్కలు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెలో కొంచెం బెల్లం, కొంచెం పంచదార వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ మరుగుతున్న పాకాన్ని అందులో వేస్తే అది ఉండలా తయారైనంత వరకు పాకాన్ని మరిగించుకోవాలి. ఆల్రెడీ ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని ఈ మరుగుతున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఆడించి ఉంచుకున్న పిండిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. పిండి వేసి కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పోకండ్లు గుల్లగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌనిష్ కలర్లోకి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి వేసుకోవాలి. అంతే, సున్నిపోకండలు రెడీ. ఎవరు మాకు చేయడం రాదని ధీమా పడకండి, చాలా ఈజీ అండి. పోకండలు ఎంత గుల్లగా వచ్చాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారా, ఎంతో నోరూరించే పోకండలు రెడీ. చూసారుగా ఎంత గుల్లగా వచ్చాయో. లైక్ చేయడం మర్చిపోకండి.